నమస్తే అండి అందరికీ. ఈరోజు కూడా ఒక మంచి మెమరబుల్ డేని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాము. అది ఏంటంటే మా అత్తయ్య పుట్టినరోజు అండి. ఆ పుట్టినరోజు ఏం చేసాము అని చెప్పి చూపించడానికి వచ్చేసాము, షేర్ చేసుకుందామని వచ్చేసాము. ఇది ఇది ఈ పిక్స్ వచ్చి 12 o'clockకి కేక్ కట్ చేసినప్పుడు తీసిన పిక్స్ అండి. ఆ రోజు అయితే మేము ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ పిక్స్ తీసాము. దాంట్లో కొన్ని మీకు షేర్ చేశాను. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే March 19th అత్తయ్య బర్త్డే రోజు. ఆ రోజు సాయంత్రం అత్తయ్యని అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి బతిలాడి తీసుకెళ్తున్నాము. అంటే అత్తయ్య బయటికి రారండి, చాలా రేరు, ఎప్పుడో ఒకసారి వస్తారు. అత్తయ్యకి హెల్త్ కూడా అంత బాగోదు. ఇంకా బతిలాడి పుట్టినరోజు కంటే అత్తయ్య రండి వెళ్దామంటే పాపం రెడీ అయ్యి వచ్చారన్నమాట మాతో. ఇంకా మేము అంటే ఇప్పుడు దాకా అత్తయ్యకి చూడలేదు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అత్తయ్య కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి అడిగితే ఇంకా వచ్చారన్నమాట. మా చిన్నొదిన, నేను, అత్తయ్య, మా ఆయన, ఆన్య, మేము అందరం కలిసి వెళ్ళాము. అసలు మామూలుగా అయితే నేనైతే ఏం ప్లాన్ చేసుకున్నానంటే టెంపుల్కి అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత డిన్నర్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంకొక కొత్త ప్లేస్ అంటే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ దగ్గరే సుబ్బారావు మిలిటరీ హోటల్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాము. బట్ వెళ్ళామో లేదో చూపిస్తాను, ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా మేము వచ్చి టెంపుల్కి వచ్చేసామండి. ఈ టెంపుల్ ఎందుకో చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అంటే ఈ టెంపుల్లోకి ఏ టెంపుల్ అయినా మనం వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగానే ఉంటుందండి. కానీ ఈ టెంపుల్ ఎందుకో లోపలికి వెళ్ళిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. ఏ ఆలోచన ఏమీ లేకుండా ఎందుకో మైండ్ కూడా చాలా కామ్గా అనిపిస్తుంది అన్నమాట ఈ టెంపుల్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే. మీలో ఎంతమంది వెళ్ళారండి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ చూసారు? మీలో ఎంతమంది చూశారు? హైటెక్ సిటీలో ఉన్న ఈ గుడి. ఇంకా మేము గుడికి వచ్చేసాము. గుడికి వచ్చేసి చూస్తున్నమాట. ఇది టెంపుల్ చాలా బాగుంది, ఎప్పుడు రాలేదు, కొత్తగా కట్టారా ఏంటి అని అత్తయ్య అడిగితే అప్పుడు అవి బయట ఉన్న స్లేట్ చూస్తున్నాము ఎప్పుడు ఏంటి అనేది. ఇక్కడ గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పెద్దమ్మ తల్లి సైడ్ ఉన్నారు కదండి, ఈ సైడ్ ఉన్న అమ్మవారు పెద్దమ్మ తల్లి అన్నమాట. ఇంకా పెద్దమ్మ తల్లి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా గుడి లోపలికి వచ్చేసాము. ఫస్ట్ ఇంకా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత అర్ధనారీశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని మళ్ళీ అర్ధనారీశ్వర స్వామి దగ్గరికి వచ్చాము. ఇంకా అత్తయ్య పుట్టినరోజు కదా, అత్తయ్య చేత కొబ్బరికాయ కొట్టిద్దామని చెప్పి ఇంకా అత్తయ్యకి కొబ్బరికాయ ఇచ్చేసాను. అత్తయ్య మీరే కొట్టి తీసుకొచ్చేయండి కొబ్బరికాయ అని చెప్పి. ఇక్కడ పుట్టినరోజు కదా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడతారని. కానీ అత్తయ్య ఏం దండం పెట్టుకున్నారో తెలీదు. దండం పెట్టుకుని ఇలా అనగానే కొబ్బరికాయ ఇలా ఎగిరి అంటే ఒక చిప్ప వెళ్ళి ఎవరో తీసుకున్నట్టుగా ఇలా ఎగిరిపోయింది అన్నమాట. ఎంత గట్టిగా దండం పెట్టుకున్నారో. అత్తయ్య కోరుకున్నది పుట్టినరోజున దేవుణ్ణి అడిగారు. ఆ దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటాము. ఇక్కడ అదే హ్యాపీ ఫీల్ అవుతున్నారన్నమాట. నేను దండం పెట్టుకున్నాను ఒక దాని గురించి, ఎవరో తీసుకున్నట్టుగా కొబ్బరికాయ అటు వెళ్ళి పడిపోయింది అని చెప్పి అదే మాతో షేర్ చేసుకుంటున్నారు.
అర్చన చేయమని చెప్పి అత్తయ్య పేరు మీద అర్చన చేయమంటే చేయము అన్నారు. అంటే 7:30 వరకే అర్చన చేస్తారంట, తర్వాత ఇంకా అర్చన చేయరంట. జస్ట్ వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోవడం మాత్రమే. అంటే కొబ్బరికాయ ఇలా కొట్టినవి, పువ్వులు అన్నీ ఏమైనా మనం ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్తే అన్నీ పెట్టచ్చు, కానీ అర్చన మాత్రం చేయరు. అండ్ ఇక్కడ ఏంటి అత్తయ్య ఎలా చూస్తున్నారు అనుకుంటున్నారా? ఫోటో తీస్తానమ్మా అని చెప్పి మా ఆయన వీడియో తీస్తున్నారు. పాపం ఫోటో అనుకొని అలాగే నవ్వుతూ నుంచున్నారన్నమాట. లాస్ట్కి ఇంకా అవ్వట్లేదు ఏంటి అని అంటే, నేను తీసేది వీడియో, ఫోటో కాదు అన్నారంట. అందుకే అత్తయ్య అలా చూస్తున్నారు. ఇంకా ఎక్కడికి వచ్చినా ఆన్య ప్రపంచం ఆన్యదే, దానికి అదే ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. కానీ ఇవాళ మేము అత్తయ్య బర్త్డే వచ్చి ట్యూస్డే వచ్చిందండి. ట్యూస్డే అయితే ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం టెంపుల్ అంతా శుభ్రంగా క్లీన్ చేసినట్టున్నారు. చల్లగా హాయిగా అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర అయినా సరే బయటకు వెళ్తే కొంచెం వేడిగానే వస్తుంది, కానీ టెంపుల్లో ఎందుకో హాయిగా చాలా చల్లగా అనిపించిందండి ఎందుకో టెంపుల్ కూడా. ఇంకా దర్శనం అన్నీ చేసుకున్న తర్వాత కొన్ని కాదు చాలా పిక్స్ అయితే దిగాము ఈ సైడ్, ఈ త్రిశూలం దగ్గర. అండ్ ఈ మెయిన్ మీలో ఎవరైనా సరే టెంపుల్కి వెళ్తే కనుక గోళ్ళ మీద ఉన్న కొటేషన్స్ లాంటి చిన్న చిన్నవి ఇచ్చారండి, అవి చదవండి. భలే అనిపించి నేను ఎన్నిసార్లు చదివాను చూసారా. ఆమె పట్టు ఇదిగోండి, ఇది చాలా నచ్చినాయి మాట. అతను మాట ఆమె అర్థం, ఆమె పట్టు అతని విడుపు అని భలే బాగా అనిపించింది. అంటే ఇద్దరిని కలిపి, భార్యాభర్తలను ఇద్దరు కలిపి చెప్పినట్టుగా భలే అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా ఫొటోస్ దిగి ఇంకా కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తున్నమాట. వదినకేమో ఆఫీస్ ఉంది, కాల్స్ ఉన్నాయి, మా హస్బెండ్కి కూడా కాల్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళిపోదామని. నేనేమో అత్తయ్య మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం, మిమ్మల్ని సర్ప్రైజ్ తీసుకెళ్తానని. ఎప్పుడు సర్ప్రైజ్ అని చెప్తాను, చాలా లాంగ్ తీసుకెళ్ళిపోతానని మా ఇంట్లో వాళ్ళందరూ భయపడి దూరం ఎక్కడికో తీసుకెళ్ళిపోతామని. అప్పటికి చెప్పాను, లేదత్తయ్య ఇలా వెళ్దాము అని అంటే, ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం మావయ్య గారిని తీసుకొని అని చెప్పి అన్నారు. ఇంకా చాలా డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్గా తెలియంది ఏంటంటే అందరం కలిసి ఇంటికి వచ్చామంతే, రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెంతేనండి అత్తయ్య బర్త్డే రోజు మేము స్పెండ్ చేసింది మెమరబుల్ డేని మీతో కూడా షేర్ చేసుకున్నాము. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా లైక్ మాత్రం ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో చాలా చాలా మందికి రీచ్ అవుతుంది, మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మాకు. అందుకే ప్రతి వీడియోలో మీకు చెప్తాను, అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. బట్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నచ్చితే. నచ్చడం అంటే ఆ టెంపుల్ అదంతా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆన్యశ్రీ ఛానల్.